మళ్ళీ ఆకస్మిక తనిఖీలను మొదలు పెడతాను అన్నారు. ఎందుకంటే 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆకస్మిక తనిఖీలు చేశారో ఇప్పుడు కూడా మళ్ళీ అధికారుల పనితీరుకు సంబంధించి సడన్ విజిట్స్ ఉంటాయి కొన్ని కీలక శాఖలకు సంబంధించి. అక్కడ ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది అని నేరుగా చూడడమే కాదు, అక్కడ స్థానికులను అడిగి కూడా తెలుసుకుంటారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారనమాట. ఇప్పుడు మళ్ళీ అలాంటివే మొదలు పెట్టబోతున్నారు. అంతేకాకుండా పూర్తిగా ఈసారి టెక్నాలజీని వాడుకోబోతున్నారు. అదేంటి అంటే దాదాపుగా 150 రకాల సేవలను ఇప్పుడు వాట్సాప్ ద్వారా పొందే ఏర్పాటైతే చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఒక క్యూఆర్ కోడ్ కూడా పెడతారంట ప్రతి ఎంప్లాయీకి సంబంధించి, అధికారికి సంబంధించి. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ఉద్యోగుల పనితీరుపై ప్రజలు ఫీడ్బ్యాక్ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తారు. అది మనం ఫోన్లో స్కాన్ చేసి అధికారి పనితీరు సరిగ్గా లేదనుకోండి, బ్యాడ్ అని, బాగుంటే గుడ్, లేదంటే వెరీ గుడ్, ఇలాగ ఇప్పుడు ఎలాగ మనం కార్పొరేట్ కంపెనీలకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నామో, ఒక బండి కొన్నా, ఒక కారు కొన్నా, ఏదైనా అమెజాన్లో చిన్న వస్తువు